హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మేము యలంకకి వెళ్తున్నాము. ఎందుకు అంటే ఎగ్జిబిషన్ కోసం. చాలా రోజులు అయిపోయిందనమాట మేము ఎగ్జిబిషన్కి వెళ్ళి. సో అక్కడ ఉందని తెలిసి వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాము. అక్కడ ఏమేమి చేస్తాను ఏంటి అన్నది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూసేసేయండి. ఈ వీడియో వచ్చేసి మనకు అయోధ్యలో ఆ రాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు అనమాట. జరిగిన దానికి ముందు రోజు. అందుకే మొత్తం చూడండి ఎంత మంచిగా అంతా డెకరేట్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే లైక్ ఒక ఫెస్టివల్ని ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకోవడం అన్నది ఇట్స్ అ ప్రౌడ్ ఫీలింగ్ అని నేను చెప్తాను. బికాజ్ ఎందుకంటే మనకు యూజువల్గా ఫెస్టివల్స్ కానీ ఏవైనా సరే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్యూ ఫెస్టివల్స్ మనం చేసుకుంటాం, కొంతమంది చేసుకోరు, అలా ఉంటుంది కదా. బట్ ఇది మాత్రం అందరం సెలబ్రేట్ చేసుకున్నాము. అందుకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత సందీప్ ఏదో ఒక మసాజర్ కొన్నాడంట. సో అది బాగుంది అని చెప్పి వాళ్ళ బావకు చూపిస్తున్నాడు. చూడండి బావ, మీరు కూడా ట్రై చేయండి, బాగుంది అని చెప్పేసి. అండ్ ఇంట్లో అలా కొంచెం కాఫీ టీ తాగేసి మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోయాము. అందరం మా పిన్ని వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇది ఏంటంటే మేము వీకెండ్ వెళ్ళామనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. సో అప్పుడు బాగా క్రౌడ్ ఉన్నారు. మరి వీకెండ్ వెళ్ళామో వీక్ డే వెళ్ళామో నాకు గుర్తులేదు. బట్ క్రౌడ్ అయితే చాలా వరకు ఉన్నారు. ఇక్కడ మనకు అక్వేరియం టనల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. యాక్చువల్గా నేను అవి షూట్ చేయలేదు బికాజ్ అది ఆల్రెడీ అనంతపూర్లో ఒకసారి వచ్చినప్పుడు మన ఛానల్లో పెట్టానన్నమాట నేను. అందుకే ఇక్కడ మళ్ళీ పెట్టట్లేదు. దాన్ని క్రాస్ చేసిన తర్వాత మనకి ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎగ్జిబిషన్ నేను అనంతపూర్లో కూడా చూసినట్టున్నాను, తెలియదు నాకు కూడా. యలంకలో వచ్చింది, ఊరికి అలా టైంపాస్కి వెళ్దాం పదా అంటే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ మా పిన్ని ఏంటంటే నైటీస్ చూద్దాం ఒకసారి అని చెప్పి చూసింది. బట్ కలర్స్ బాగున్నాయి కానీ ఫ్యూ కలర్స్ బాగున్నాయి కానీ క్లాత్ కొంచెం బాగా అనిపించలేదు. అందుకే ఇంకా ఏం తీసుకోలేదు, జస్ట్ చూసామన్నమాట. మేము ఇక్కడ ఇది నైటీస్ చూస్తుంటే ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక, అంటే ఇది లేడీస్ షాపింగ్ కదా అని చెప్పేసి వాళ్ళు అటు సైడ్కి వెళ్ళి ఆ పికిల్స్ అవన్నీ ఏదో టేస్ట్ చూస్తూ ఉన్నారు. రైడ్స్ విషయానికి వస్తే పర్లేదు, మరి అంత సూపర్ అని చెప్పలేం కానీ బాగున్నాయి, పర్లేదు. మంచి మంచి రైడ్స్, పిల్లలు అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రైడ్స్ జైంట్ వీల్ ఇలాంటివన్నీ ఎక్కే వాళ్ళు అయితే కూడా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఒక్క రైడ్ కూడా పోలేదు, జస్ట్ వెళ్ళాము. కొంచెం విండో షాపింగ్ అనుకోవచ్చు, షాపింగ్ ఏం చేయలేదు, అలా అలా చూసాము. అండ్ ఏమైనా తింటే బాగుంటుంది కదా ఈవినింగ్ కాబట్టి, స్నాక్స్ అలా అని చెప్పేసి బజ్జీలు పానీపూరి తిన్నాము. పానీపూరి ఓకేగా ఉంది, బజ్జీలు బాగున్నాయి. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే అయితే మేము ఏం తీసుకోలేదండి. జస్ట్ మా పిన్ని ఒక రబ్బర్ బ్యాండ్ ఇంకా ఒక క్లిప్ ఏమో తీసుకోయింది. అండ్ నేను వచ్చేసి రంగోలీ వేస్తాం కదా, రౌండ్వి జస్ట్ ఇలా పెట్టి తీసేస్తాము, అలాంటివి తీసుకున్నాం అనమాట. నేను ఒకటి, మా పిన్ని ఒకటి, అంతే. అంతకుమించి ఇంకేం షాపింగ్ చేయలేదు. ఏదో ఒక కీ చైన్ కూడా తీసుకున్నట్టు గుర్తు నాకు తెలిసినంత వరకు. సో మ్యాక్స్ ఒక 1 hour ఉన్నామేమో అంతే. అక్కడ ఆ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి జస్ట్ అలా విండో షాపింగ్ చేసుకొని వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మేము ఎగ్జిబిషన్కి వెళ్ళింది అయోధ్యలో రాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగిన దానికి ముందు రోజు అనమాట. సో నెక్స్ట్ డే పూజ కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేస్తున్నాను. నేను చెప్పినట్టు అందరూ మంచిగా ఒక ఫెస్టివల్ లాగా చేసుకుంటున్నారు కదా, అందుకే మేము కూడా మంచిగా దేవుడి రూమ్కి తోరణాలు కట్టుకొని, మెయిన్ డోర్కి కూడా తోరణం కట్టుకొని అలా చేసుకున్నాం అనమాట. ఆ రోజు మనం అక్షింతలు దేవుడి ముందు పెట్టి 5 దీపాలు వెలిగించాలి కదా, సో అదే చేస్తున్నాను నేను ఇక్కడ. ఆల్రెడీ దేవుడి దగ్గర 2 దీపాలు వెలిగించేసాము. అండ్ ఇది వచ్చేసి తులసి చెట్టు దగ్గర అండ్ డోర్ దగ్గర కూడా 2 దీపాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఫైనల్లీ అక్షింతలు కూడా మీద వేసి
చేసేసుకొని పూజ చేసుకొని మేము మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇక్కడే ఇంటి దగ్గరలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాము. ఇంటి ముందు మేము ఆ రాముడిది జెండా కూడా కట్టామన్నమాట, జై శ్రీరామ్ అనేది ఫ్లాగ్. సో ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొక కొత్త ఫెస్టివల్ లాగా అనిపించింది. అంతే అండి, మా డే అన్నది ఇలా గడిచింది అనమాట. 2 డేస్ అన్నవి ఇలా గడిచాయి అనమాట. 2 ఈవినింగ్స్ అనుకోండి అంతే. సో అంతే అండి, ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి, సో దట్ నా నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.